గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు పెద్దలు. గురువే సర్వలోకానాం అంటారు. నేడు దత్తాత్రేయ జయంతి సందర్భంగా, దత్తాత్రేయ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం దత్త పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు వ్రతాలు జరగడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రతి పౌర్ణమికి హోమ చేస్తుంటారు. దత్త పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఊయలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పుట్టినరోజు, దత్తాత్రేయుని యొక్క పుట్టినరోజుకు సంబంధించి ఉత్సవాలు సైతం చేస్తున్నారు. మనకి ఆ విగ్రహం మూర్తిని సైతం చూస్తున్నాం. ఒక్కసారిగా చాలా విశేషమైనటువంటి పూజలు వ్రతాలు ఆచరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మనకి దత్తాత్రేయునికి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రతిరూపమే దత్తాత్రేయ అవతారంగా భావిస్తారు. ప్రతి పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏంటి అసలు దత్త పౌర్ణమికి సంబంధించి త్రిమూర్తి అవతార రూపమే శ్రీ గురుదత్త అవతారం అంటున్నాం కదా, ఏంటి అసలు ఇక్కడ ఏం పూజలు చేస్తుంటారు, ఎప్పటి నుంచి ఏం చేస్తుంటారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర త్రిమూర్తి అవతార రూపమే శ్రీ గురు దత్తాత్రేయుడు. త్రిమూర్తి అవతార రూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర త్రిమూర్తి అవతార రూపమే శ్రీ గురు దత్తాత్రేయుడు. ప్రతి మానవునికి మానవ జీవితంలో గురుబలం ఉంటేనే విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. కాబట్టి దత్తాత్రేయుని ఆరాధించడం వలన అన్ని శుభంగా కలుగుతుంది. కాబట్టి గురుబలం కలుగుతుంది. గురుబలం వలన అన్నీ మనకు సమృద్ధిగా చేరుతాయని దత్తాత్రేయుని ఆరాధించడం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానము, యజ్ఞ హోమము జరుగుతున్న ఏం పూజలు చేస్తారు ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం? ప్రతి పౌర్ణానికి హోమం చేస్తాము, అర్చనలు చేస్తాము. పొద్దున 5:30 గంటలకే పంచామృతాలను అర్చన చేసి అర్చన చేసిన తర్వాత 10 గంటలకు 10:30 9 గంటలకు హోమయజ్ఞం స్టార్ట్ చేస్తాము. తర్వాత 11:30కు అన్నదాన కార్యక్రమము ప్రతి పౌర్ణమికి చేస్తాము. ఎందుకు ఏర్పాటు చేశారు? ఈరోజు ఈ దత్తాత్రేయుని జన్మదినము బర్త్డే టైపు ఇక్కడంతా కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరొక నిర్వాహకులు ఉన్నారు. ఏమేం చేస్తారు మీరు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. అంటే మీరు రెగ్యులర్గా వస్తారా? సేవగా ఉంటారా? అన్నపూజ చేస్తారు, అన్నదానం చేస్తాము, సేవ చేస్తాము. ప్రజలందరినీ వస్తారు. అంటే అనుకున్న కోరికలన్నీ కూడా అవుతున్నాయి. అంటే మీరు ఇదివరకు వచ్చినాం సార్. అంటే ఎట్లా అనిపిస్తున్నది? ఏం మొక్కుతారు ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మొక్కితే ఆరోగ్యం మంచిగా అవుతుంది. బాగానే అనిపిస్తుంది. 3 పౌర్ణములు దీంతో. ఇప్పుడు 3వ పౌర్ణమి. ఎన్ని పౌర్ణములు వద్దాం అనుకున్నారు? 5 కానీ 11 కానీ ఎప్పుడు వస్తేనే బాగుంటాం కదా మంచిగా. అంతే. మీరు ఇదివరకు వచ్చిందా ఈ టెంపుల్కి? చాలా సార్లు వచ్చినాం. ఆరోగ్యం గురించి కానీ అనుకున్న పనులు కానీ అన్నీ నెరవేరుతున్నాయి. వస్తున్నాం. ప్రతి పౌర్ణానికి హోమం జరుగుతుంది, అన్నప్రసాదాలు తీసుకుంటాం. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామడు మండలం వెంకట్రావుపల్లి నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులు దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానికి సంబంధించి అయితే ప్రతి పౌర్ణమికి ఒక విశేషమైనటువంటి పూజలు చేస్తామంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ హోమం చేస్తున్నారు. హోమం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ప్రత్యేక భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దత్తాత్రేయ అంటేనే గురు రూపం అని చెప్పి భావిస్తారు. గురు యొక్క బలము, అనుగ్రహం ఉంటేనే అన్ని సౌకర్యాలు కలుగుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి టెంపుల్కి సంబంధించి అభివృద్ధి పరచడం జరిగింది? దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఎట్లా వస్తారు భక్తులు? ఏమేం చేస్తాను ఇక్కడ? నేను 2017లో శివమాల వేసుకున్న తర్వాత మాకు ఒక వ్యక్తి అడిగిండు, దత్తాత్రేయ స్వామి టెంపుల్ కావచ్చు, వెదిరేకాడ ఎవరు కడతలేరు, పాపం పెద్ద మనిషి కష్టపడుతున్నాడు అంటే వెంటనే వచ్చి ఆ పెద్ద మనిషి చంద్రయ్య గారి దగ్గరికి వచ్చి ఆయన సొంతం భూమి కొనుక్కుండు. వచ్చి అడగంగానే మీరు కట్టండి అని చెప్తే అందరు దాతలు, నాదేం లేదు ఇంట్లో, దాతలు పైసలు ఇచ్చారు. వాళ్ళు ఎట్లా ఇచ్చిరో తెలియదు, నేను ఎట్లా కట్టినో తెలియదు. నేను నిమిత్త మాత్రుండి. అంతా దత్తాత్రేయ స్వామి వాళ్ళ దయ వల్ల అందరి ఆశీర్వాదంతో మంచి అన్నప్రసాదం కార్యక్రమం ప్రతిసారి పౌర్ణమికి, దత్త జయంతికి
ఇది 25వ అన్నదాన కార్యక్రమం. ఈ 25వ అన్నదాన కార్యక్రమం మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు ఈసారి మొత్తం ఆయనే. అంటే ఇట్లా దాతలు నెలకొకరు వస్తుర్రు. దాతల సహకారంతోనే అన్నప్రసాదం నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి బ్రహ్మాండంగా. ఇప్పటివరకు పూజలు ప్రతి పౌర్ణమికి పూజ. బ్రహ్మం గారు చేసిన, ఆంజనేయం చేసిన, రావుని చేసిన, శివుని చేసిన, అయ్యప్ప చేసిన, కృష్ణుని చేసిన, కాళీ చేసిన ఎండ్ల సారం లేదని ఇళ్ళకి వచ్చి ఇది జాగొని ఒక గద్దెనమ్మని ఏర్పరచుకొని ప్రతి పుణ్యం నాడు హోమం యజ్ఞం చేసుకుంటూ ఇంటికాడ కూడా చేసిన ప్రతి పుణ్యానికి అమాసకు యజ్ఞం. కానీ అనిపిస్తున్నది మరి ఇది చేస్తే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే తిరిగి ఆటకైతున్నాక అక్కడిక్కడ దేవుళ్ళ దగ్గర పోతే భూతం పోతుంది. సంతానానికి తిరిగి 10 ఏళ్ళు తిరిగిన వాళ్ళు మా దగ్గరికి అయితే సంతానం అవుతుంది. ఇక అంతకంటే ఎక్కువగా ఒక్కొక్కరు 10 ఏళ్ళు తిరిగి భూతం పోకపోతే రాగానే ఇసుకున్నట్టు మరి కాలబెట్టిన చెప్తాను. ఇంతకన్నా మాత్రం ఇంకేం కావాలి? అన్ని కోరికలు కాదు, ఏ కోరిక కావాలంటే ఆ కోరిక. బడికి కావాలి పిల్లగాళ్ళు ఇంటర్మీడియట్ చదివినాక నెల రోజు 2 నెలలు పోకపోతే ఇక్కడికి తీసుకొస్తే మేము ఒకటి ఏ గురువు ఎవరు సిద్ధి చేయండి, ఒకటి శంకుని సిద్ధి చేసినాం అన్నట్టు. ఈ శంకు మాత్యంతో ఇక్కడ ఎటువంటి భూతం కానీ శక్తి కానీ కాకపోవడానికి ముచ్చటే ఉండదు అన్నట్టు. 10 సంవత్సరాలు ఉన్న భూతం కూడా ఒక గంట లోపలనే తక్షణమే పోతుంది అన్నమాట. మొత్తం మీద అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భావిస్తున్నారు. గత కొంతకాలం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హోమ యజ్ఞ యాగాదులు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే అనుకున్నదే తడవుగా దత్తాత్రేయుని ఆలయము అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దత్తాత్రేయ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. దానిలో వెదిరే వద్ద ఉన్నటువంటి ఆలయం ఒక్కటి అని భావిస్తున్నారు. ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వెదిరే నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.